నమస్తే అండి. లాస్ట్ 3 మంత్స్ నుంచి చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ బూమ్ అప్ అవుతా ఉందని చెప్పొచ్చు. 1 ½ ఇయర్ నుంచి మార్కెట్ కొంచెం స్లో డౌన్ అయింది. బట్ లాస్ట్ 3 మంత్స్ నుంచి ఎంక్వైరీస్ పెరుగుతా ఉన్నాయి, కాల్స్ పెరుగుతా ఉన్నాయి. ఈవెన్ రిజిస్ట్రేషన్స్ కూడా పెరుగుతా ఉన్నాయి. సో, ఇప్పుడున్న ఈ కండిషన్స్‌లో ఎటువైపు ఇన్వెస్ట్ చేస్తే బావుంటది? మన హైదరాబాద్‌కి మొత్తం 10 హైవేస్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. సో, ఎప్పుడూ కూడా ఈ హైవేస్ అన్నిట్లో కూడా మాక్సిమం నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగేది ఆల్రెడీ డెవలప్డ్ హైవే ఏదైతే ఉందంటే అది ముంబై హైవే. ముంబై హైవే, వై ముంబై హైవే అంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అదే నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎనీవే, దిస్ ఈజ్ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ బిఎల్ఆర్ బిల్డర్స్ అండి. సో, ముంబై హైవేని తీసుకుంటే ప్రెజెంట్ అక్కడ ఏం జరుగుతుందనేది ఒకసారి చూద్దాము. ముంబై హైవేని 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే కింద ఎక్స్‌పాండ్ చేస్తా ఉన్నారు. ఎక్స్‌పాన్షన్ వర్క్స్ చాలా ర్యాపిడ్‌గా జరుగుతా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఫండ్స్ అలాట్ చేయటం జరిగింది. ఈవెన్ ఈరోజు మీరు ముంబై హైవే నుంచి ట్రావెల్ చేసినా కూడా ఆ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది చూడొచ్చు. సో, అన్‌స్టాపబుల్ ట్రాఫిక్ ముంబై హైవేలో. స్ప్లిట్ రోడ్స్ ఇస్తారు. పటాన్ చెరువు ప్రాంతంలో, రుద్రారం ప్రాంతంలో ఇట్లా కీ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో స్ప్లిట్ రోడ్స్ ఇస్తా ఉన్నారు. సో, యాజ్ యూజువల్‌గా ట్రాఫిక్ పాస్ అవుతా ఉంటది. ఆ ఏరియాలో పటాన్ చెరువుకో, రుద్రారంకో రీచ్ అవ్వాల్సిన వాళ్ళు స్ప్లిట్ రోడ్ తీసుకొని తమ తమ ప్లేసెస్‌కి రీచ్ అవుతారు. ఇదొక మేజర్ డెవలప్‌మెంట్. ఇది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే. సో, రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడూ కూడా న్యూ కనెక్టివిటీ వస్తున్న ప్లేస్. కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ రియల్ ఎస్టేట్‌లో. సో, ముంబై హైవే ఈజ్ ఎక్స్‌పాండింగ్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తీసుకుంటే అసలు ముంబై హైవేకి ఎందుకు ఇంత డిమాండ్? మీరు చూస్తే గచ్చిబౌలి, హైటెక్ సిటీ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఐటీ షాడో ఏరియాస్. అలాగే ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోనే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. తెలంగాణకి మరో ముంబై మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో, ఇక్కడ నుంచి ముంబై హైవేకి ఈజీ రీచ్. మ్యాటర్ ఆఫ్ 15 మినిట్స్‌లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 ముత్తంగి, పటాన్ చెరువు దగ్గర మనం ల్యాండ్ అవ్వచ్చు. సో, ఐటీ షాడో ఏరియాస్‌కి చాలా నియర్‌గా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో హౌసింగ్‌కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎవరైతే అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఒక హౌస్, ఒక ఫ్లాట్, ఒక విల్లా కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి, పర్చేజ్ చేసుకోవాలనుకుంటారో గోల్డ్ మైన్ లాంటి ప్రాంతం అండి ఇది. ఇస్నాపూర్ కావచ్చు, రుద్రారం కావచ్చు, ఐఐటి కంది. ఇక్కడ ఒక మిత్‌ని నేను బస్ట్ చేయదలుచుకున్నానండి. చాలామంది ఈ ఏరియా పెరి అర్బన్ జోన్ అని ప్రమోట్ చేస్తూ ఉంటారు. పెరి అర్బన్ జోన్ లేదు అని నేను అనట్లేదు. కానీ టోటల్ ఏరియా పెరి అర్బన్ జోన్‌లో ఉంది అనుకోవటమే పొరపాటు. ఇక్కడ ప్రాబ్లమ్ వస్తూ ఉంది. ఇదొకటి ఐడెంటిఫై చేయండి. బట్ పర్చేజ్ చేసేటప్పుడు అది ఏ జోన్ అనేది మీరు ఐడెంటిఫై చేసి పర్చేజ్ చేస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్. సో, ఐటీ షాడో ఏరియాస్ అలాగే ఫార్మా షాడో ఏరియాస్‌కి నియర్. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 ఐటీ షాడో ఏరియాని, ఫార్మా షాడో ఏరియాని కనెక్ట్ చేసే ఏరియా. ఇది ముంబై హైవేకి బిగ్గెస్ట్ హైలైట్. నెక్స్ట్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అండి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బిహెచ్ఈఎల్, ఓడిఎఫ్ లాంటి మహారత్న కంపెనీస్ లాస్ట్ 60, 70 ఇయర్స్ నుంచే ముంబై హైవేలో ఉన్నాయి. అలాగే ఫార్మా ఇండస్ట్రీస్ తీసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్. పాసమైలారం ఏసియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మన ముంబై హైవేలోనే ఉంది. దీనివల్ల ఏంటి యూజ్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే దానికి ప్యారలల్‌గా ఇంకొంత ఎంప్లాయ్మెంట్, అంటే ఒక ఫార్మా ఎంప్లాయీ ఉంటే ఆయనకి రిలేటెడ్‌గా ఇంకొక 2, 3 పీపుల్‌కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అన్‌డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అలా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అన్‌డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ముంబై హైవేలో క్రియేట్ అయింది. దీనివల్ల ఏమవుతుంది? అగైన్ పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరగటం వల్ల ఏమవుతుంది? బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ అక్కడికే వస్తాయి. ఈరోజు మీరు ముంబై హైవేలో చూస్తే హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేర్ ఫెసిలిటీస్, అంటే లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అక్కడ ఉన్నాయి. మెడికల్ కాలేజెస్, యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్, అన్ని రకాల సౌకర్యాలు అక్కడ అవైలబుల్. అంటే హైదరాబాద్లో ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా
ముంబై హైవేలో అప్ టు సంగారెడ్డి వరకు మీకు అవైలబుల్ ఉంది. దీనికి అంతటికీ రీజన్ ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వల్ల ముంబై హైవేకి ఎక్స్ప్లోజివ్ గ్రోత్ అని వచ్చిందని చెప్పొచ్చు. నెక్స్ట్ తీసుకుంటే ఎలివేటెడ్ కారిడార్ అండి. అది మీ అందరికీ తెలిసిందే. BHEL దగ్గర ఎలివేటెడ్ కారిడార్ వస్తూ ఉంది. దీనివల్ల ట్రాఫిక్ ఈజ్ అవుతుంది, అలాగే లాట్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్ బూమ్ అవుతాయి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్కి ఎటువైపు వెళ్తారు? మనం ఏ ప్రాంతానికైతే ఈజీగా ట్రావెల్ చేయగలమో ఆ ప్రాంతానికి మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేయటానికి, లేకపోతే అక్కడ జాబ్ చేయటానికో, అక్కడ బిజినెస్ పెట్టుకోవటానికో ఇష్టపడతాం. సో ఈ ఎలివేటెడ్ కారిడార్ దానికి ఉపయోగపడుతుంది. సో ఈ ఎలివేటెడ్ కారిడార్ అండ్ ఈ 6 లైన్ ఎక్స్ప్రెస్ వే ఎందుకు వస్తూ ఉన్నాయంటే, ఇవి కంప్లీట్ అయిన తర్వాత మెట్రో రాబోతుంది. మెట్రో ఫేజ్ 2 అప్ టు పటాన్ చెరువు. సో అండి, ఇది ముంబై హైవే టోటల్ డైనమిక్స్నే చేంజ్ అయిపోతుంది. ఇప్పటికే సంగారెడ్డి వరకు పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హైదరాబాద్ లాగా ఉంది. వన్స్ మెట్రో అంటూ అక్కడికి వస్తే హైదరాబాద్ సిటీ ఇప్పుడు ఎక్కడి వరకు ఉందంటే చందానగరం, మదీనా కూడా చెప్తాం, లేదంటే BHEL చెప్తాం. రేపు సంగారెడ్డి వరకు కూడా హైదరాబాద్ సిటీనే. ఈవెన్ ఈరోజు కూడా మీరు సంగారెడ్డి వరకు ట్రావెల్ చేస్తే అవుట్స్కట్స్కి వెళ్ళామనే ఫీల్ రాదు. హైదరాబాద్లో సిటీలో ఎలా ఉన్నామో అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఈ ఫెసిలిటీ అయితే ఏ హైవేకి లేదని చెప్పొచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పారామీటర్ అండి ముంబై హైవేకి ఉన్న రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో. సో దీన్ని అబ్జర్వ్ చేయండి. అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సింది, జహీరాబాద్ని స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అనౌన్స్ చేయటమే కాకుండా నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కోసం 33,000 acres ఆఫ్ ల్యాండ్ ఎక్వైర్ చేసింది. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అక్కడ ల్యాండ్ అలాట్ చేయటం జరిగింది. రీసెంట్గా స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కోసం కొన్ని ఫండ్స్ కూడా అలాట్ చేయటం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ముంబై హైవేకి BHEL వైపు నుంచి డెవలప్మెంట్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఇప్పుడు జహీరాబాద్ స్మార్ట్ సిటీ, జహీరాబాద్ వైపు నుంచి డెవలప్మెంట్ ఈ వైపుకి అంటే టువర్డ్స్ సంగారెడ్డి వైపుకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో టోటల్ హైవే అతి త్వరలోనే ప్యాక్ అవబోతుంది. ఇప్పుడు సంగారెడ్డి వరకు పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హైదరాబాద్ లాగా ఉంది. ఒక మ్యాటర్ ఆఫ్ 5-10 yearsలో జహీరాబాద్ వరకు కూడా హైదరాబాద్ సిటీనే అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడానండి మన ఫ్యూచర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోగలిగితే మనం రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలాగే పాపులేషన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. పాపులేషన్ అండ్ పాపులేషన్ డెన్సిటీ, దీనిలో ఇంపార్టెంట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, HMDA ఏరియాలో నివసించే పాపులేషన్లో యూ కాంట్ ఇమాజిన్ అండి, 50% ఆఫ్ ద పాపులేషన్ వెస్ట్ జోన్లోనే ఉంది. ఈస్ట్, సౌత్, నార్త్ రిమైనింగ్ 50% షేర్ చేసుకుంటున్నాయి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, రియల్ ఎస్టేట్ నీడ్స్ ఎక్కడొస్తాయి? ఎక్కడైతే పాపులేషన్ ఉంటుందో, ఎక్కడైతే పాపులేషన్ డెన్సిటీ ఉంటుందో అక్కడే రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అందుకే ముంబై హైవేలో ఇన్ని ప్రాజెక్ట్స్, ఇన్ని హైరైజ్ టవర్స్, ఇన్ని విల్లా ప్రాజెక్ట్స్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పాను. ఏ హైవేకి లేనటువంటి ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ముంబై హైవేకి ఉన్నాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ORR. ఇది ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ORR ముంబై హైవే లేదంటే గచ్చిబౌలి, కొల్లూరు ఈ ప్రాంతాల్లో తీసుకుంటే హైదరాబాద్ సిటీకి చాలా దగ్గరగా పాస్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే ఉస్మాన్ సాగర్ లేక్ ఉంటాం. సో ఉస్మాన్ సాగర్ లేక్కి అదర్ సైడ్ ORR తీసుకెళ్తే అది చాలా దూరం అయిపోతుంది. ప్లస్ డెవలప్మెంట్ అటువైపు ఎక్స్పాండ్ అవ్వటానికి ఛాన్స్ లేదు. సో ORRని ఎలా డిజైన్ చేశారంటే గచ్చిబౌలి ఈ ప్రాంతాల నుంచి సిటీకి చాలా దగ్గరగా పాస్ అయ్యేలాగా డిజైన్ చేశారు. గచ్చిబౌలి ఎగ్జిట్ కావచ్చు, ఈవెన్ కోకాపేట కావచ్చు, కొల్లూరు కావచ్చు, అలాగే ముత్తంగి ఎగ్జిట్, ముంబై హైవే ఎగ్జిట్ సిటీకి చాలా నియరర్గా పాస్ అవుతాయి. ఈ నియరర్గా పాస్ అవటం వల్ల ఏం జరిగింది, హౌసింగ్ ఆ ప్రాంతాల్లోకి చాలా వేగంగా ఎక్స్పాండ్ అయింది. రిమైనింగ్ హైవేస్లో ORRకి నియరెస్ట్ ప్లేసెస్లో కూడా అప్పటికీ హౌసింగ్ రాలేదు కొన్ని హైవేస్లో. బట్
ముంబై హైవే తీసుకుంటే ఓఆర్ఆర్ నుంచి 20-25 కిలోమీటర్స్ వరకు కూడా హౌసింగ్ వచ్చింది. ఇక్కడ 20-25 కిలోమీటర్స్ వరకు హౌసింగ్ వచ్చిందంటే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ప్రాంతం ముంబై హైవే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, ఓఆర్ఆర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో ఉన్న డిస్టెన్స్. చాలా హైవేస్లో ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి డిస్టెన్స్ అరౌండ్ 30 కిలోమీటర్స్, 35-40 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేంత వరకు ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో ఉన్న గ్యాప్ చాలా తక్కువ. అంటే ఫ్యూచర్లో ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో చాలా పాపులేషన్, చాలా బిజినెస్ యాక్టివిటీస్, ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ అండ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ విపరీతంగా పెరగబోతుంది. ఎప్పుడైతే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ విపరీతంగా పెరుగుతుందో అక్కడే రియల్ ఎస్టేట్ నీడ్స్ కూడా పెరుగుతాయి. ఇది యూనివర్సల్ లా అండి, నేను చెప్పట్లేదు, ఇది యూనివర్సల్ లా. ప్రపంచంలో రియల్ ఎస్టేట్ ఎక్కడ పెరిగినా కూడా బేస్డ్ ఆన్ కనెక్టివిటీ, బేస్డ్ ఆన్ పాపులేషన్ డెన్సిటీ. సో ముంబై హైవే గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. కీ రీజన్స్ మీకు చెప్పాను. సో ఇప్పుడు ముంబై హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? అప్ టు సంగారెడ్డి ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అండి. ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవటానికి అనుకూలంగా ఉండే ప్రాంతం. అలాగే వచ్చే 1-2 ఇయర్స్లోనే ఎక్స్ప్లోజివ్ గ్రోత్ చూడబోతున్న ప్రాంతం గురించి నేను చెప్తాను. అదే ఇస్నాపూర్, అదే రుద్రారం. ఈ ఓఆర్ఆర్కి కంది ఐఐటి ఎక్కడైతే ఉందో ఈ మిడిల్లో ఉన్న ప్రాంతం 1-2 ఇయర్స్లోనే ట్రాన్స్ఫార్మ్ అవబోతుంది. బియాండ్ ఇమాజినేషన్ ఈ ప్రాంతం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఈ ప్రాంతంలో ఈరోజు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే 2-3 ఇయర్స్లోనే మీరు మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. లేదు మీ డ్రీమ్ హౌస్ని ఈ ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుంది? కోర్ సిటీకి ఈజీ రీచ్, అలాగే ఐటీ షాడో ఏరియాస్కి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలకి మీరు మ్యాటర్ ఆఫ్ 20-25 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. అంటే ఈజీ ట్రావెల్. అలాగే హైదరాబాద్ సిటీలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో మీకు స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, గ్రాసరీ ఐటమ్స్ కావచ్చు, ఒక ఫ్యామిలీకి ఏవైతే కావాలో అవన్నీ కూడా మీరు మ్యాటర్ ఆఫ్ 5-10 మినిట్స్లోనే అసెస్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఐసోలేటెడ్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ లాట్ ఆఫ్ హౌసింగ్ అండ్ పాపులేషన్ డెన్సిటీ. సో యాక్టివిటీ జనరేట్ అయిన ప్లేస్లోనే ఒక రీజనబుల్ ప్రైస్లో మీరు ప్రాపర్టీ తీసుకొని హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక అవకాశం అండి, ఎఫర్టబుల్ ప్రైస్లో ఫ్లాట్ కొనుక్కోవటానికి అందుబాటులో ఉన్న ప్రాంతం ఇది. అలాగే ఎఫర్టబుల్ ప్రైస్లో మీరు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకుని మీ డ్రీమ్ హౌస్ని, మీ డ్రీమ్ విల్లాని మీరే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇది ముంబై హైవేకి ఉన్న అడ్వాంటేజ్. సో ఇప్పుడు ఇస్నాపూర్ అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3, ఓఆర్ఆర్ 2 కొల్లూరుకి మిడిల్లో ఉన్న ప్రాంతంలో ఇప్పుడు హౌసింగ్ యాక్టివిటీస్ చాలా ర్యాపిడ్గా జరుగుతున్నాయి. అలాంటి ప్రాంతంలో మేము ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాము. ఒక బిగ్ గేటెడ్ కమ్యూనిటీ విత్ లాట్ ఆఫ్ మోడర్న్ ఫెసిలిటీస్, క్లబ్ హౌస్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, అలాగే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా 2 BHK ఫ్లాట్స్ 850 SFT అండ్ 1050 SFT హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్. అలాగే ఆల్మోస్ట్ 60-70% కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్, అంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్. సో ఒక ఎఫర్టబుల్ ప్రైస్లో బిలో 50 lakhs మీరు ఒక ఫ్లాట్ ఎక్వైర్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ ప్రాపర్టీని మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే రుద్రారం ప్రాంతంలో ఐఐటి కందికి నియర్ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ రేరా అండ్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. ఆ ప్రాంతాల్లో ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి, వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో మాది కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. సో ఫ్రీ జోన్లో ఉంది. ఇలాంటి ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు.
మా వైపు నుంచి కూడా మేము విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం, అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాము. ఇది 8 ఏకర్స్ 115 ప్లాట్స్ అండి. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎఫోర్డబుల్ ప్రైస్లో మేము అందిస్తున్నాము, అన్ని అప్రూవల్స్ వచ్చి ఉన్నాయి. సో సేఫ్ అండ్ సెక్యూర్. ఈ ప్రాజెక్ట్కి అటాచ్డ్గా ఆల్రెడీ హౌసింగ్ ఉంది, మంచి కనెక్టివిటీ ఉంది, మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక ఫ్యామిలీకి ఏదైతే కావాలో అన్ని రకాల ఫెసిలిటీస్ మీకు 5 మినిట్స్లోనే అందుబాటులో ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు డెఫినెట్గా నాకు కాల్ చేయొచ్చు. ఈ 2 ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చి 9133728888 అండి. అలాగే ముంబై హైవే గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు, మనం డిస్కస్ చేసుకోవచ్చు. లేదు 1-to-1 మీట్కి వస్తానంటే యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్ ఎట్ హైటెక్ సిటీ అండి. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.